హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి సత్సంగ్ మరి పుస్తక పఠనం, ధ్యానం ఎంత అవసరమో సత్సంగం, సజ్జన సాంగత్యం కూడా ధ్యానులకు అంతే అవసరం. జ్ఞానాన్ని ఒకరితో ఒకరు పంచుకోవటం ఇంకా అవసరం. ఎందుకంటే మరి దుఃఖ నివారణ మనలో జరిగే ఎన్నెన్నో ప్రక్రియలు వాటన్నిటికి నివారణ జరిగేది ఇలాంటి సజ్జన సాంగత్యాల వల్లే కదూ. సో అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని సజ్జన సాంగత్యం పేరుతో మీ ముందుకు తీసుకొచ్చింది. అలాగే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ని ఆదరిస్తున్న వారందరికీ కూడా ఫ్రెండ్స్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వారి సాంగత్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి ఇవాళ? సో, ఏం వీరు ఈ కంప్లీట్ మ్యాన్ దగ్గర నుండి ఏం నేర్చుకున్నారు? ఏం తెలుసుకున్నారు? తెలుసుకున్న విషయాల్ని వారి వారి జీవితంలో ఎంత ఆనందాన్ని వీరు పొందారు? దట్టు మార్పు. ధ్యానం అంటేనే పెద్ద మార్పు. సో, మరి ఎలాంటి మార్పులు వీరు తెచ్చుకున్నారు? మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాస్టర్స్ ని ఇన్వైట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్. మీకు ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ. పత్రి సార్‌తో నేను స్టార్టింగ్ ఏ విధంగా చెప్తాను నేను. ఫస్ట్ ధ్యానం చేయకముందు నేను పూజలు చేసేవాడిని ఎక్కువ. బాగా ఏది అంటే పొద్దున్నే లేసి నెల పూజలు చేసేవాడిని. ఇప్పుడు ఈ భక్తి యోగంలో ఎక్కువ ఉండేవాడిని. అప్పుడు 2000 సంవత్సరంలో నాకు ఈ మెడిటేషన్ చెప్పడం జరిగింది. పని లేని చేస్తా ఉంటారు అనుకొని కొద్దిగా ఊక ఉన్నా. తర్వాత పత్రిజీ గారు గురువు గారు బెలగల్ గ్రామానికి రావడం జరిగింది. బెలగల్ ఆ స్కూల్ దగ్గర గ్రౌండ్ లో ధ్యానం పెట్టడం జరిగింది. అక్కడ సార్ ఏమన్నాడంటే అందరు పిలిస్తే పోయినా అక్కడ ఒక 10 నిమిషాలే ధ్యానం అని స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్లూట్ వాయించుకుంటూ సర్లే చూద్దాం అని ఒక ధ్యానం స్టార్ట్ చేసిన. ఒక 10 నిమిషాలు ఫ్లూట్ వాయించుకుంటూ హాఫ్ అన్ అవర్ కూర్చోవడం జరిగింది. ఆ అర్ధ గంటలో ఒక అనుభూతి హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ శూన్యస్తులిగా గాలిలో తేలినట్టు హాయిగా అట్లా తిరుగుతుంది. అట్లా ఎంత ఆనందం అంటే దానికి ఇంకా చెప్పనీకి అంతు లేదు. ఆ ఆనందం జరిగింది నాకు. సార్ లేపి కళ్ళు తెరిచింది. 2 చేతులు కళ్ళ మీద అంటే బ్లూ కలర్ కనిపించి ఆనందం జరిగింది. అప్పుడు నాకు ఒక అనిపించింది, ఏమి ఇన్ని రోజులు పూజలు పునస్కారాలు ఇన్నోటి చేసినాము, ఇంత ఆనందం రాలేదు. ఇప్పుడు ఎంత ఆనందం ఉంది ఒక్క అర్ధగంట ధ్యానంకి. మనం ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటదని ఆ రోజు నుండి నేను పత్రిజీ సార్ శ్వాస ధ్యాస ధ్యానం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత ఇక్కడ మాస్టర్లు నాలుగు నుండి రవి శర్మ, ఆంజనేయ శర్మ కొంతమంది వచ్చి ఇక్కడికి చెప్పేవాళ్ళు. పరమేశ్వరుడు, ఉమామహేశ్వర్ సారు, పాల్ సార్ చాలా మంది వచ్చిపోయేవాళ్ళు ఇక్కడికి. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నాకు అనుకోకుండా ఆ ధ్యానం చేస్తే ఒక 3 నెలలకి స్టార్టింగ్ సాధనలో నా చెయ్యికి అపెండిక్స్ ఆపరేషన్ జరిగి నా చెయ్యికి ఇంజెక్షన్ వేయడం జరిగింది. ఎవరు ఆర్ఎంపీ డాక్టర్. అప్పుడు నా చెయ్యి పడిపోయింది, రైట్ హ్యాండ్. ఆ చెయ్యి పడిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర తిరిగి ఏం బాగా గాలే చెయ్యి బాగా గాలేకుంటే ఈ ధ్యానం అనేది తెలుసు కదా, అప్పుడు పట్టుబట్ట రాదు పట్టు విడవరాదు అని సార్ చెప్పినట్టు మర్చిపోన్నాయి కదా పత్రి సారు. అప్పుడు నేను స్టార్ట్ చేయడం జరిగింది కఠోరంగా. 3 గంటలు, 10 గంటలు, 20 గంటలు, 30 గంటలు కూర్చోవడం జరిగింది. అట్లా ఒక 15 డేస్ కి 15 రోజులకి నా చేయి బాగా చేసుకుంది. అప్పుడు నేను ఆ చేయి బాగా చేసుకున్న తర్వాత ఓహో, సార్ చెప్పిన దానికి ఈ ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగా అవుతుంది, ధ్యానం సర్వరోగ నివారణ నాకు అర్థమైంది మొదటిగా. అప్పటి నుంచి మెల్లి స్టార్ట్ చేస్తూ ధ్యానం చేయడము, సార్ ఎక్కడికి వస్తే ఎక్కడికి పోవడము, సార్ చెప్పే ఎక్కడైనా వినడము క్లాసు. సార్ ఎక్కడ చెప్తే కర్నూలు ఎక్కడికి వచ్చినా వెళ్ళిపోయే వాళ్ళము. అట్లా ఫస్ట్ ఆరోగ్యం బాగా చేసుకున్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత
మళ్ళీ నాకి ఆ ముగ్గురు కూతుర్లు నాకి లాస్ట్ పాప పుట్టినప్పుడు నేను బైక్ వేసుకుని పోతా ఉన్నా. బైక్ వేసుకుని పోతా ఉంటే అక్కడ నేను పోయేదారిలో సడన్లీ ఒక కుక్క అడ్డం వచ్చింది. కుక్క సడన్లీ అడ్డం వచ్చి 10 ఫీట్ల దూరంలో నేను పడినా ఆటోమేటిక్. పడితే అప్పుడు నేను కింద పడిన తర్వాత తలకి కొట్టుకుని నేను చచ్చిపోలే యాక్చువల్ అయితే ఆ టైం. అప్పుడు అనుకోకుండా నాకు ఒక మాస్టర్ వచ్చి నాకు ఇలా చేతులు రెక్కలు పట్టుకొని లేపి కూర్చోబెట్టడం జరిగింది నాకు. నాకు అక్కడ చచ్చిపోయిన బాధ లేదు, నాకు బాధ నన్ని లేపింది ఎవరు అని నాకు మనసుకి పడడం జరిగింది. నన్ని లేపింది ఎవరు? అప్పుడు నేను లైట్ గా 3 పల్టీలు కొట్టి బండి పట్టింది. నాకేం కాదు, లైట్ గా చేయగలిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పడుకున్నా. నైట్ నుండి 4 గంటల వరకు ప్రతిసారి భౌతికంగా నాకు కనిపించలేదు, కానీ మా అమ్మ లేసి రే పోటీలో ఉన్న తాత నీ దగ్గర కూర్చున్నాడా అని భౌతికంగా చూసింది అమ్మ. అప్పుడు అనిపించింది నాకు, ఓహో మనం ఒక అడిగేస్తే మాస్టర్స్ 100 అడుగులు వేసి మనిషిని మనకి ఏం జరగకుండా కాపాడతాడు అని ఇంకా బలంగా దృఢంగా నాకు ధ్యానం చేయడము ఇంకా అర్థమైంది. అప్పటి నుండి ఇంకా ధ్యానము, ధ్యాన ప్రచారము కొద్దిగా మనకి తెలిసి ఉండవాలి. క్లాసులు చెప్పేవాడిని కాదు. వర్క్ ఏది చెప్తే అది, ధ్యానం ఇక్కడ వర్క్ ఉంది, సేవ చేయడం అంటే చేయడం. అట్లా ప్రతిసారితో నాకు అది అనుభూతి. అప్పుడు ఇంకా నాకు చాలా హ్యాపీ అయింది. ఓహో అప్పటి నుండి సారు ఎన్నో ఇంకా ఆయన నుండి కొన్ని నేర్చుకోవడం. ఒకసారి ప్రతిసారితో అనుభవాలు చెప్తాను మేడం ఓన్లీ. అట్లా జరిగింది తెలుసుకున్నా. అంటే ఫస్ట్ది ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగా చేసుకోవచ్చు. రెండోది గురువులు ఎమ్మడి అడిగేసి ఒక అడిగేస్తే 100 అడుగులు అంటే ఇద్దరు మాస్టర్ అంటారు. ప్రతి మాస్టర్ మనల్ని పెరిగిన మాస్టర్ని కాపాడతారు అనేది నాకు క్లారిటీగా అర్థమైంది. అట్లా చాలా ఆనందం కలిగింది. అప్పుడు ధ్యానం చేస్తూ ఇంకా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి. ఏం ప్రాబ్లం లేదు, బాగైందన్ని ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్న. ఆనందం అంతులేదు. కూర్చుంటే ధ్యానము మనం 5 గంటలు 10 గంటలు కూర్చుంటే అప్పుడే కూర్చొని లేచినంత అనుభూతి కలిగేది నాకు. అప్పుడు ఇంకా అప్పుడు నాకు 3 కన్నామో తెలియదు, తర్వాత అర్థమైంది సార్ చెప్తా ఉంటే. కొన్ని చూడడము, వినడము, హాస్టల్ ట్రావెల్ అంటారు అట్లా సారు ఎన్నో. ఏమన్నా కొద్దిగా టాప్ సెట్ అయితే సార్ రావడం, మనము బయటికి ఇట్లా అని అద్భుతంగా చూసిన సార్తో. ఇంకా బాబు దూరం పోండి చూడడం జరిగింది. అట్లా సార్తో ఆ ఆ ఆ 2 అనుమాల తర్వాత 3 అనుము ఆత్మజ్ఞానం అంటే అప్పుడు సార్ కొన్ని చెప్పినాడు. ఇప్పుడు సార్ని ఏం తెలుసుకున్నా అంటే ఆయన మహానుభావుడు, ఏం చెప్తే జరుగుతుంది. సార్కు ఒకటే కోరిక, శ్వాస మీద ధ్యానం చేయడము, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అంటే పిరమిడ్లు కట్టడం ఎంత ఆనందమో. అట్లా ఇక్కడ ఆ, ఒక రోజు మాకి సంఘాలకు వచ్చినాడు. సంఘాల్లో ఆ, చంద్రశేఖర్ శర్మ అని సమాధి అయినాడు ఆయన. అక్కడ సార్ ఒక రోజు ఆ, వచ్చినాడు. వస్తే ఫుల్ ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. ఇక్కడ ఇంట్లో మా భార్యకి అనుకోకుండా పేలుగుట్టింది రైట్ హ్యాండ్. కోరితే ఆ బాధ తట్టుకోలేకుంటే నేను సర్లే అంటే మన ఇంటికి బీద వాళ్ళకి ఇంటికి వచ్చేయడా ప్రతిసారి అని ఒక మాట నిన్నా. నా భార్య అంటే అట్లా ఉద్యాన మహానుభావుడు కంపల్సరీ వస్తాడు మన ఇంటికి, నువ్వు అన్నగట్టు వస్తాడులే అని నువ్వు ఇడిచిపెట్టి నా పనులు నేను పోయినా. పోతే సార్ ఏమైనా నుండి వస్తా అండి బండి ఆపరా అని చెప్పి మా రోడ్లో కొట్టం దగ్గర సార్ ఇది ఏమంటే ఇట్లా రామకృష్ణ అంటే ఇంట్లోకి వచ్చి అట్లా చూసా ఓకేనా అని ఫోటో దిగి సంఘాలకు వచ్చి రే మన ఇంటికి పోయిచిన సుర్రా అని చెప్తాడు. అబ్బా వండర్ అయితే నేను సార్ ఓకే అంటే నా డ్యూట్లో నేను ఉండ అన్న అన్నదానం అవి చూసుకుంటే ఏదో వర్కులు నా తోచినంత. అప్పుడు ఎంత ఆనందం అంటే సారు ఇంకా అంటే ఆయనకు అన్ని తెలుసు. ఏదన్నా కొన్ని అట్లా అనుకుంటే అట్లా ముందే ఇంటిమేషన్ ఇచ్చేవాడు.
అట్లా అదొక అనుభవం నాకు సార్ నుండి నేర్చుకోవడం. సార్ క్రమశిక్షణ ఆయన ఏమి ఒక కన్ను సైకిల్లో ఒకరోజు సంఘాలు చూసుకొని కంపాడు చూసుకొని తిమ్మాపురంకి పిరమిడ్ అక్కడ ఓపెన్ జరిగింది. అక్కడ పిరమిడ్ ఓపెన్ అయిన తర్వాత మెట్లున్నాయి ఆ ఇంటి దగ్గర. అక్కడ సారు పైనకి ఎక్కి కిందికి బాగా మంచి ఎత్తు పైన ఉంది. 2 చేతులేసి కింద ఉన్నా నేను. కిందకి పడతాడేమో ఉన్నప్పుడు 2 చేతులు ఎత్తి ఇట్లా 2 చేతుల్లో ఏళ్ళు పెట్టి గట్టిగా కిందికి పడినాడు. అప్పుడు ఎమ్మడి పైనకి లేపి సార్ కిందికి దింపని ఎమ్మడి కరుసుకున్నాడు. కరుసుకుంటే నాకు ట్రాన్స్‌ఫార్మర్ ఎట్లుంటది కరెంట్ ట్రాన్స్‌ఫర్ ఎట్లా పేలిపోతదో అట్లా మొత్తము బాడీ ఇదైపోయింది. ఒక 6 నెలలు ఏ స్థితిలో ఉంటే ఆహ్, ఆ స్థితిలో ఉన్న ఆ ఆనందము అంతులేదు. చెప్పలేము ఆ ఆనందము. ఇవల్ల అవసరం లేదు. అంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంటది. ఆయన పట్టుకుంటే తర్వాత నేను మత్తెక్కిపోయినా. అంటే ఆ స్థితి. ఆయన అప్పుడు "రేయ్! ఏం" అన్నాడు. ఎక్కువ మేము ఆయనతో సేవ చేయడము, మౌనం ఉండడం. చెప్పింది చేయడం, ఊక ఉండడం అంతే. దగ్గర పోయేది వల్ల లేదు. అట్లా ఆయనతో ఇట్లా నా జర్నీ సాగుతా ఉంది. అదోగనం సార్‌ది. ఇంగా సారు ఒకరోజు జర్నీలో తీసుకెళ్ళినాడు. ఆహ్, కొన్ని 8 పిరమిడ్‌లు తిరుగుతా ఉంటే ఆ రోజు ఒక అనుభవం. అంటే ఆయనలో ఏం నేర్చుకున్నా అంటే నేను ఆహ్, ఎంత తిరిగినా మనం అలసిపోతాము. ఆయన 24 గంటలు తిరుగుతాడు అలసిపోకుండా హాయిగా ఉండేటప్పుడు చెప్పేవాడు. ధ్యానం చేస్తే శక్తి వస్తది. ఆనందంగా హాయిగా ఉంటాము అని. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అట్లా సాధన చేసుకోవడం, నైట్ సాధన చేసుకోవడం రహస్యం. పౌలు నా వర్క్ చేసుకోవడం. పౌలు తక్కువ కూర్చునేది మెడిటేషన్. నైట్ సాధన చేసుకోవడం. పౌలు మన వర్క్ చేసుకోవడం. అట్లా నేను ముందుకెళ్ళడం జరిగింది ఈ సాధనలో. అట్లా ఇక్కడ డిస్కషన్ జరిపేవాళ్ళం. ఇక్కడికి మా ఊరికి సంగాల రాముడు క్లాస్‌కొచ్చేవాడు. ఎంతో డిస్కషన్ చేసేవాళ్ళము. సార్‌తో అట్లా సారు ఏమన్నా ఉంటే, "ఏం విశేషాలు సంఘాల విశేషాలు ఏముంటాయి?" అని అడిగేవాడు. సార్ ఇట్టిట్లా అని సంగతులు చెప్పేవాళ్ళము. అట్లా సార్‌తో నా అనుసంధానము. ఆహ్, ఒకరోజు సారు, పత్రి సారు అందరూ కర్నూలుకి వచ్చినారు. మేము పోయినాం అందరం. పోయింటే సారు లాస్ట్ పీఎంసీ ఛానెల్ ఓపెన్ చేసి ఆహ్, వెల్లుర్తి ఊరికొచ్చినాడు అక్కడ. ఆ రోజు అక్కడ భోజనము. రాను ఏమైనాను ఒక తండ్రి ఏ విధంగా అడుగుతాడో, "ఏంటి ఇక్కడున్నావు? ఏంటి విశేషాలు ఏమి?" అని అడిగినాడు సారు. ఎప్పుడు అడిగేవాడు కాదు. సార్ ఇట్టిట్ట ఇక్కడ ఉన్నా నేను అని చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. అంతా ఓకేనా అంటే, ఓకే సార్ అన్నా. ఆయన చెప్పినప్పుడు అంతా ఓకే ఉంది. అంటే ఎంత ఆనందం అంటే సారు కొన్ని ఇంటిమేషన్స్ ముందే ఇచ్చేవాడు సారు. అట్లా అట్లా ఇంటిమేషన్ ఇచ్చేవాడు సారు. చాలా ఆనందం అనిపిచ్చేది. అట్లా ఆ రోజు అక్కడ అనుభవం జరిగింది. సారు నా అనుభవం అది. అట్లా చెప్పుకుంటా పోతే ఉన్నాయి. ఇంగ సారు ముందు ఎవరైనా వేరే అంటే ఆహ్, ఏమన్నా ముందేమన్నా ఆహ్, వేరే వాళ్ళు వస్తా ఉంటే ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే వాళ్ళని కొట్టేవాళ్ళు గాదు సారు. హ్మ్. ఆ పక్కన ముందరుండే వాళ్ళని కొట్టేవాళ్ళు. అంటే వాళ్ళు అరేంజ్‌మెంటే ఎళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఉపారి గుంతకల్‌లో ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. ఓ మాస్టర్ నేనే పెడతా సార్ తినండి, తినండి అని పెట్టనీకి పోయినాడు. మాకర్థమే ఈయనకి ఇయాల వేగం ఉంది ముహూర్తము. స్టార్ట్ అయింది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎమ్మడే మార్చుకున్నాడు. నాకు తెల్దా నాకి అని పటాను సప్పుడు లేకుండా ఎళ్ళిపోయినాడు. అంటే హ్మ్. తాత ఏం చూస్తున్నాడు ఎక్కడ ఏ విధంగా ఉండల్లా? ఎక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించుకోవాలా? తినే కాడ ఏ విధంగా తినల్లా? తినే తిండి గూడా ఫస్ట్ చట్నీ, అన్నము అట్లా ప్రతిదీ ఆయనలో అన్నీ నేర్పించినాడు ప్రతి సారు. ధ్యానం గూడా కచ్చిపిచ్చి గాదు. చాలా ఒక క్రమ పద్ధతిగా ఓ టైము చెప్పి ధ్యానం కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎట్లో నిటారుగా కూర్చొని
అటు కఠోరంగా 41 రోజులు దీక్షతో చేయాల అని ఎంత చెప్పేవాడు. అప్పుడు ఆ విధంగా చేయడం వల్ల ఆ మూమెంట్ ఆయన చెప్పినది జరిగేది మనకి. అంటే థర్డ్ ఐస్ అంతా చూడడం గాని, వినడం గాని, అస్ట్రల్ ట్రావెల్ గాని ప్రతి ఒక్కరు చెప్పినారు. అది హాయిగా జరిగేది. ఎంత ఆనందం అంటే సార్‌తో అట్లా ఎన్నో జరిగేటివి కాబట్టి, ఆ సార్‌తో ఇట్లా ఇది అనుభవాలు ఆయనతో. ఆనందం పంచుకోవడానికి. ఆహ్, ఇంకా ఏమంటారు మేడం? ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హ్మ్. ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ మ్యాన్ దేశ విదేశాలకి కాదండి, గ్రామాలకు కూడా, ఆహ్, పల్లెటూర్లకు కూడా వెళ్లారు. ఈ కంప్లీట్ మ్యాన్ వెళ్ళి అక్కడ వారి ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచటంతో ఎలా తీర్చిదిద్దబడ్డారో మరి వీరంతా కూడా ఎంత ఆనందంగా వారి నోటివంటి మాటలన్నీ వింటూ ఉంటే ఎంత బావుందో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఒక వ్యక్తి, ఒక ఐఏఎస్ చేసిన వ్యక్తి ఇంకొక మేడం. వ్యక్తికి దగ్గరికి వెళ్లారు. వెళ్ళి మే మూర్ఖత్వంతో నేను ఈ రింగ్ పెట్టుకుంటే అంటే నాకు రింగ్ చేసివ్వండి. అంటే ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్లారనమాట. ఒక మేడం. ఐఏఎస్ చదివిన వ్యక్తి. ఒక ఆ! గోల్డ్ స్మిత్ అంటే బంగారు చేసే వ్యక్తి దగ్గరికెళ్ళి నాకు నేను నాకు ఇబ్బందులున్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్. ఈ ఈ రింగ్ ఒకటి చేసివ్వండి. ఏదో రింగ్ అడిగారు. రింగ్ చేసివ్వండి అని చెప్పేసి అడిగారు. కానీ గోల్డ్ స్మిత్ మేము వెళ్ళినప్పుడు చెప్తా అన్నాడు. ఆయన అంత హ్మ్. చదువుకొని ఈ విషయాలకి భయపడుతున్నాడు చూడమ్మా. నాకే అనిపించింది వీళ్ళు ఇంత చదువుకొని ఈ ఏం జ్ఞానం సంపాదించారు వీళ్ళు. ఆ, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉన్నారు అని ఆయన నాతో చెప్తున్నాడండి. మేడం. అంతే కదండి అంకుల్ మరి. చదువుకి, సంస్కారానికి ఎలా సంబంధం లేదో, చదువుకి, ఆత్మ జ్ఞానానికి కూడా అస్సలు సంబంధం లేదు. దట్టు ధ్యానం చేస్తే ప్రతి ఒక్కళ్ళు జ్ఞానవంతులే, ఆత్మ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు అలాగా ఈ కంప్లీట్ నాకు. నేను అన్నాను, ఆయన ఆ అంకుల్ వచ్చేసి ఈ ధ్యాన మార్గంలో లేరు కానీ ఇలాంటి జ్ఞానబోధ వారు ఎలా అంటే భగవద్గీత చదువుకుంటూ రావటం. దాంట్లో అసలైన ఎసెన్స్ అంటే ఏంటి? అసలైన విషయం అంటే ఏంటో గ్రహించుకుంటూ రావటం ఆయన జరిగింది. నేనేం చదువుకోలేదమ్మా పెద్దగా. కానీ ఆయనకి నేను చెప్తుంటే, ఓహ్! ఇలా ఉంటుందా జీవితం అని చెప్తున్నాడంటే, అంతే అంకుల్. ఒక జ్ఞాని వచ్చి చెప్తే ఎవ్వరైనా వినాల్సిందే. ఒక జ్ఞాని ముందు, ఆత్మజ్ఞాని ముందు ఎవరైనా తల వంచాల్సిందే. అంతటి స్థాయిలో నిలబెట్టారు ఈ కంప్లీట్ మ్యాన్ పత్రి గారు మనల్ని. అండ్ మీరొక అద్భుతమైన మాట చెప్పారు సార్ కలిసినప్పుడు మొన్న. ఫ్రెండ్స్, మా అమ్మాయిలు ముగ్గురు. ఈ అమ్మాయిని చదివిస్తున్నానమ్మా నేను. కానీ నువ్వేం చదువుతా అన్నారమ్మా? ఊరికే చదవాలంటే చదవాలి ప్రాపంచికంగా. అది కాదు కదా అసలైన విద్య అని చెప్పారు. యెస్ అవును మేడం. సార్. ప్రాపంచికంగా ఉంటూ చదవాల్సిందే. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఈ 25 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ. సో, ఇంకొకటి నాకు నచ్చిందేంటంటే ఫ్రెండ్స్, పక్కకి వెళ్ళిపోకుండా అంటే మధ్యలో మనకి ఎన్నో సంస్థల వాళ్ళు, ఐ మీన్ ఎంతో మంది మనకి తారసపడుతూ ఉంటారు. మనం చేసే ఈ జీవిత ప్రయాణంలో ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. ఏ పిరమిడ్ మాస్టరు కొన్ని ఏళ్లుగా సార్ చెప్పిన విషయాల్ని వారు ఎంత నమ్మకం కాదు, విశ్వసిస్తూ వారి జీవితంలో ముందుకు వెళ్తూ వస్తున్నారే కానీ, ఈ మార్గం నుండి వీరు పక్కకు తప్పుకొని వెళ్ళిన వాళ్ళు కాదండి. అస్సలు కాదు. అందుకే దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. సార్ ఎప్పుడు కూడా పిరమిడ్ మాస్టర్ గ్రేట్ అని ఎందుకంటారో నాకు ఈ కంప్లీట్ మ్యాన్ ద్వారా మాస్టర్స్ ని కలుస్తూ రావటం ద్వారా తెలిసొస్తూ వస్తుందండి. అంత మేడం అర్థమవుతుందండి. చెప్పండి సార్, చెప్పండి. అదే సార్‌తో ఇలా నేర్చుకున్నామంటే ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా తినాలి? ధ్యానం ఏ విధంగా చేయాలి? అంటే ఈ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యము, ఆనందము, హాయిగా జీవించొద్దు. మెయిన్ ధైర్యం వస్తది. సాహసం అంటే ప్రతి దానికి భయపడతారు వేరే దాంట్లో. కానీ ధ్యానం చేయడం వల్ల ప్రతి దానికి ధైర్యంగా ఉంటాము. ప్రతిదీ ధైర్యంగా ఉంటాము. ఏ దానికి భయపడము. అంటే ఈ ఆత్మశక్తి ఆ విధంగా అంటే మన దగ్గర డబ్బులు లేకున్నా తిరిగి రావచ్చు. ఉదాహరణకి ఒకరోజు మా పిరమిడ్ ఆహ్, వర్క్ ఓపెన్ ఉంది. ఆహ్, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు తిరగల్లా. అప్పుడు ఏమైంది? ఒకాయన వచ్చి, "సార్ నేను 3 రోజులు పోయి పాంప్లెట్ పంచి చేసొస్తాము.
నాకి నేను అనుకున్నాను అని బండి వేసుకొని వచ్చినాడు. 3 రోజులు మొత్తం పాంప్లెట్ పంచి మొత్తం కనిపించి తిరగడం జరిగింది కంపాడు పిరమిడ్ ఓపెన్ కి. అట్లా ఎన్నో ఒకటి కాదు ఎన్నో అనుభవాలు జరిగినాయి. అంటే డబ్బు ఉంటేనే తిరగలేము. ఆ సంకల్ప బలము శక్తి ఆ ధ్యానం చేసి ఆ శక్తి వస్తే ఏదైనా సాయం చేయడం అనేది నాకు అర్థమైంది. ఇప్పుడైనా ఏదైనా సరే ఎక్కడికి పోవాలన్నా ఏమైనా డబ్బు గిబ్బు లేదు మనసులో ఆలోచన వచ్చి అనుకుందంటే బయలుదేరుతా నేను. జరిగిపోతుంది ఏదైనా సరే. అది ధ్యాన పవరు ధ్యాన శక్తి వల్లనే జరిగేది వేరే ఏది లేదు. ఎస్ సార్. కాబట్టి ఈ ఎస్ సార్. ధ్యానం చేసింది లేదు మేడం. ఫస్ట్ సాధన. సాధన చేయాల మౌనము సాధన. ఎక్కువ ధ్యానం పెంచుకోవాలి. నేను చెప్పేది ఒక్కరికి అదే. ఒక మాటలు చెప్పి ఎన్ని చెప్పినా వేస్ట్. సాధన సాధన ఎక్కువ చేసుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా మనము ముందుకు వెళ్ళిపోతాము. మెయిన్ ఆటోమేటిక్ మనం చెప్పిన శాకారం బంద్ చేయండి కూడా శాకారం బంద్ చేస్తారు. నీ దగ్గర పవర్ ఉంటే పవర్ లేకుంటే ఎవరు మాటిన్నారు. అంతే అట్లా కదా. ఆ విధంగా మనము సాధన చేసుకొని మనము చెప్పితే ఆటోమేటిక్ గా వేరే వాళ్ళు మాటింటారు. ఆ ధ్యానం చేస్తారు. ఈ మాంసాహారం కూడా బంద్ చేస్తారు. వేరే ఆలోచనే లేదు. అట్లా ఆ విధంగా ఎన్నో చాలా ఉన్నాయి. నేను ఈ జూమ్ ఫస్ట్ ఇది చేయడం ఫస్ట్ క్లాస్ మేడం. కొంచెం ఏమన్నా ఆహ్, కొంచెం అటు ఇటు ఏం ఏమన్నా లేదండి. ఏమనకండి. అలాగేం చెప్పకండి సార్. అదే అదే సో, చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది. ఫస్ట్ అన్నారు కదా! సో, ఈ కంప్లీట్ మ్యాన్‌కి దక్కింది. ఫస్ట్ ముందుకు తీసుకురావటం. అదే ఉద్దేశ్యం కూడా అందరు మాస్టర్స్‌ని కలవటం. సో, నేను ఎంతో ఆయన ఎంతో అందరి మేడం దగ్గరికెళ్ళి ఆ ప్రేమను పంచారు. సార్ చెప్పండి సార్. నేను ఎంతో మందిలో ఫస్ట్ ప్రతిసారి చెప్పిన ధ్యానము అది నాకు ఎంతో ఆనందం అనిపించింది. ప్లస్ రెండోది ఒకాయన ఇక్కడ శ్రీశైల తాత అని ఒకాయన ఉన్నాడు. ఆయన ధ్యానం ప్రతిసారి దగ్గరికి తీసుకెళ్ళాము. ఆయన ఒక 2 చెప్పినాడు. అంటే చాలా మంది మాస్టర్లు ఉన్నారు. సార్ కూడా చెప్పేవాడు. అట్లా అంటే ఆయన చాలా పర్ఫెక్ట్ మాస్టరు, మహానుభావుడు, భూమిని దిగి వచ్చిన దేవుడు మార్చడానికని చెప్పినాడు. ఆయన వచ్చి కలసడం జరిగింది. కొన్ని కాలంలో ఆయన కలసలే. అట్లా ఎంతో మంది మాస్టర్‌లని కొలిచిన. కానీ ప్రతిసారి మించిన దైవము ఆయన మించిన ఎవరు చెప్పలే. అంటే వేరే సొసైటీలో అవి కూడా ఏం చేస్తారు సేవలు జెపించుకుంటారు. ఎన్నో ఏళ్ళు చేస్తారు. లాస్ట్‌కి ఏం చెప్పరు. శ్వాస మీద ధ్యాస చెప్పేది లాస్ట్‌కి తెలుసుకునేది నేను. ఎన్నో కానీ హ్మ్. టైం వేస్టు. అంత ఎనర్జీ వేస్ట్ అయితది. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అప్పుడు తపస్సు అంటారు. అవును. ఆ కాలంలో మునుల కాలంలో. అప్పుడు అన్ని భార్య పిల్లల్ని విడిచిపెట్టి పోయేవాళ్ళు. ఇప్పుడు మన పత్రి సార్ గారు ఎంత సింపుల్‌గా చెప్పినాడు. భార్య, బంధము, పిల్లలు అంతా చూసుకుంటూ, హాయిగా ధ్యానం చేసుకొని, నీ సంసారం నువ్వు చేసుకుంటూ, హాయిగా ధ్యానం చేసి, నువ్వు ఆహ్, ధ్యానం చేసి, పురాత్మ తెలుసుకొని, నువ్వు హాయిగా ఆనందంగా జీవించని చెప్పినాడు. కాబట్టి ఎంత అద్భుతం అంటే, వేరే సొసైటీలో ఏం చేస్తాం అన్నీ చేసి లాస్ట్‌కి అంత అయిపోతది. మరి వచ్చి అట్లా. కాబట్టి దీనికి మించింది లేదు. ప్రపంచంలో ధ్యానంకి మించింది లేదింగ. నేను ఎన్నో చూసినంగా దీన్ని మిస్ అయితే వేస్టు. ఇంగ ఏది కావాలంటే భూమి మీద ఈ ధ్యానం చేయాలంటే ఒక్కటే అవేర్‌నెస్, చైతన్యము, మబ్బు గిబ్బు లేకుండా అన్నీ పోయి అవేర్‌నెస్‌తో బతుకుతారు. ఎన్నో ఇంకోటి ధ్యానం చేసే వాళ్ళకి అవి వస్తాయి, ఇవి వస్తాయంటారు. అవల్ల సుల్ల. ధ్యానం చేసే వాళ్ళకి చాలా ఎక్కువ కష్టాలుంటాయి. కష్టం అనకూడదు అవి. అనుభవాలనుకోవాలి మనం. అనుభవాలనుకున్నోళ్ళ ఊకంటారు గానీ, డెప్త్‌గా ఉన్నోళ్ళకి క్షణానుభవాలు. చిన్నగున్నవంటే బయట చెప్పుకోలేరు గానీ, నేను ఓపెన్ చెప్తున్నాను. క్షణానుభవాలుంటాయి. కానీ ఆటికి తట్టుకొని లాస్ట్‌కి ముక్తి పొందుతాడు. ఇది సత్యం మాట. ఆ! చెప్పేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సార్. క్షణ నిజం సార్ ఆ మాట. ధ్యానం చేస్తే పోతాయి కష్టాలు కాదు, ఇంకా పూలు వస్తాయి. ఎక్కువైతది. పోవాల్సినవి పోతాయి. ఆ! అంటే పోవాల్సినవైతే పోతాయి సార్. మనలో ఏదైతే అహంకారం ఉంటుందో, బుద్ధి మార్చుకునే తత్వం కానీ, గుణగణాలు మార్చుకోవాల్సిన అంటే విషయాలు కానీ, అవన్నీ కూడా పోతాయి. ఆ! ధ్యానం చేస్తే మనశ్శాంతి, అహంకారం పోతది. సహనము, ఓర్పు అన్నీ వస్తాయి అన్నీ మేడం. వస్తాయి. సహనము, హ్మ్. చాలా యెస్ సార్. ప్రశాంతంగా ఉంటాడు. ఇవల్ల వస్తాయి. కష్టాలు ఎందుకొస్తాయంటే మనం నేర్చుకోవడానికే కదండీ సార్. మనకి అనుభవాలంటే మేడం ఎదుర్కోలేని శక్తి కష్టాలు కాదు. లేకున్నప్పుడు మన దగ్గరికి రావంట కష్టాలు. కష్టాలు కాదు మ మేడం. అనుభవాలనుకోవాల. ఆ! అనుభవాలనుకుంటా నేను. ఎప్పుడు అన్ అనుకున్నాను. అనుభవాలు. నిజం. నిజం. ఎంజాయ్ చేసినాను. దానిదేం లేదు దాని కరెక్ట్. గురించి. ఆ! యెస్. ఆ! కాబట్టి ప్రతి ఒక్కరు ನಾನು చెప్పుకునేది ఒక్కటే. ప్రతి ఒక్కరు ధ్యానం సాధన ఎక్కువ పెంచల్లా. నైటు సాధన చేసుకోవాలా. పగలు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలా. ధ్యానమని
ఎటు తిరిగి నాకు అది వైద్యం అంటే రాంగ్, ఎవరిది కాదు. ఎవరికి హ్మ్. వారే సృష్టికర్తలు. అంటే ఈ ధ్యానం చేసుకుంటే ఎవరి కోసము చేయట్లేదు, మనం హ్మ్. ఉద్ధరించుకోవడానికి మన కోసం చేసుకుంటున్నాం. నేను తెలుసుకునేది హ్మ్. మనము డెవలప్మెంట్ కోసం మనం చేసుకుంటాం. నువ్వు సేవ చేసుకో, మెయిన్ సేవ, ధ్యానము, ధ్యాన పని ఏం చేసినా మన కోసమే. ఎవరి కోసం కాదు, కరెక్ట్. ఎవరి కోసం చేస్తానే తప్పు. నానంతో కరెక్ట్. చెప్తున్నా, నా కోసం నేను చేసుకుంటున్నా. మెడిటేషన్ కానీ సేవ కానీ ఏదైనా సరే. కాబట్టి ఇది నా అనుభవం. ఉం? ఎగ్జాక్ట్‌లీ. ఆ, నిజం సార్. సత్యం చెప్పారు. ధ్యానం ఉం. చేసేది మన కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి. ఎవరి వేరొకరిని కోసం ఉద్ధరించడానికైతే కాదండి. ఇది కాదు. ఫ్యాక్ట్ ఉన్న విషయము. సార్ అలాగా ఓపెన్‌గా చెప్పారు. థాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ సత్యం ఎప్పుడు కూడా ఓపెన్‌గానే ఉంటుంది. దాచిపెట్టుకొని ఉండదు. సో, ఇలాంటి సత్య మార్గంలో జీవిస్తున్న వారు వీరంతా కూడా ధ్యాన మార్గంలో ఉంటూ మరి వారి జీవితాన్ని ఎంత పత్రి సార్ చెప్పిన మాటని వీరు ఏ విధంగా అంతలా అర్థం చేసుకున్నారో చూడండి. ఎంత కరెక్ట్‌గా అర్థం చేస్తున్నారో. సో, ఇంకో అర్థం విషయం చేసుకునే గుణం కూడా ఉండటం చాలా ఇది రేర్. ఇంకో చెప్పండి. విషయం మీద సారు ఒక 50 కిలోమీటర్లు వచ్చినాడంటే నాకు అర్థమైపోతుండే విశ్వంలో కనెక్ట్. హ్మ్. సార్ 50 కిలోమీటర్లు వచ్చాయంటే ఫోన్ చేస్తుంటే సార్ వచ్చినాడు ఇక్కడ అంటే వస్తా ఉన్నాడు కర్నూలు ఇటు అని చెప్పేవాళ్ళు. అంటే అంత అర్థమైపోయేది నాకు. ఎంత ఆనందం అంటే 50 కిలోమీటర్ల దూరంలో ఎంటర్ అవుతున్నా హ్మ్. అంటే విశ్వం మొత్తం చేంజ్ అయిపోయేది. ఆ రకమే వేరే. హ్మ్. ఈరోజు పంచుకుంటుండే మీతో హ్మ్. విశ్వము, ఆ ఆనందం వేరే. అది చెప్పలేని ఆనందం అది. అది హ్మ్. చెప్తే కూడా రాదు. అట్లా ఆనందం ఆనందమే వేరే అట్లా. ఎవరికి వారుగా అనుభవించాల్సిందే. ఆ అనుభూతి పొందాల్సిందే. నేను ఉమామహేశ్వర్ సారు, ఆంజనేయ శర్మ, ఈయన వీళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ ఇక్కడ క్లాసులకి. హ్మ్. పరమేశ్ రెడ్డి, డాక్టర్ పరమేశ్ రెడ్డి, అట్లా పాత బ్యాచ్ మొత్తం అంతా బాగా వాళ్ళు ఏ వర్క్ చెప్తుంది. కర్నూలు ధ్యాన యజ్ఞం నుండి ఆ, ప్రతిదానికి ఇంకోనం శ్రీశైలం ధ్యాన యజ్ఞానికి కంటి కురువైళ్ళు పెట్ల తీసుకెళ్ళినాం మేడం. ఇక్కడ నుండి హ్మ్. నేను వీరన్న మాస్టర్ ఇద్దరం కలిసి తిరిగి అక్కడ వాళ్ళు గురువేళ్ళు అంటారు, డ్రమ్ములు. హ్మ్. ఆ కురువలు డ్రమ్ములు ఇవల్ల తీసుకొని మొత్తం తిరిగి అక్కడ తీసుకొని దాన్ని ఒక లారీకి 40-50 మంది పాల్సాలి నింపడం వలన అక్కడ హ్మ్. పోయిన తర్వాత ఆ డ్రమ్ములు కొడతా ఉంటే సారెమ్మడి పోయినాం గుళ్ళేకి. ప్రతిసారి హ్మ్. మొత్తం కొట్టుకుంటూ పోతా ఉంటే శివుడు అక్కడ లేడు. మొత్తం హ్మ్. బయట నాట్యం ఆడుతుంటే ఎంత ఆనందం అంటే సార్ అంత ఆనందపడినాడు అక్కడ. హ్మ్. అక్కడ మిరాకిల్ ఏం హ్మ్. జరిగిందంటే అది జరిగిన హ్మ్. తర్వాత లాస్ట్ ఒక ఆయన సారు చెప్తా ఉంటే వచ్చి నెత్తి మీద కాలు పెట్టినాడు. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక మాస్టరు కాలు పెట్టి తర్వాత వెళ్ళిపోయినాడు. థ్యాంక్స్ తీసుకుందామంటే ఎవరికి మాకు కూడా చేతులు ఆడకపోయా. తర్వాత వెళ్ళిపోయినాడు. ఆయన ఫాలో అయినా నేను. తర్వాత ఆయనే శివుడు అన్నట్టు చెప్పినారు. నాకేమి అక్కడ ఎవరు ట్యాంక్ కూడా తీసుకోలేకపోయినా వెళ్ళిపోయినాడు ఆయన. అంటే హ్మ్. ఎవరు టచ్ చేయలేకపోయినారు. నేను అబ్జర్వేషన్ చేసిన. అంటే హ్మ్. అంత గొప్ప మహానుభావుడు పత్రిజీ. ఒక్కటి కాదు హ్మ్. ఎన్నో అనుభవాలు ఉన్నాయి మేడం. ఈరోజు మతికొచ్చేటివి వచ్చినట్టు చెప్తా ఉన్నా. హ్మ్. కాబట్టి ఆయన చాలా మహానుభావుడు అంతు లేదు. ఒక్క అనుభవం కాదు అట్లా. ఆ హ్మ్. నాట్యం ఆడుతూ సార్ ఆయన గుళ్ళకి పోయి ఆ ధ్యానం, ఆ శ్రీశైలం ఒక ఆనందంగా జరిగింది.